వార్తలకు స్వాగతం సుస్వాగతం. మా వార్తలు చూస్తున్న ప్రేక్షకులకు తెలియజేయనిది ఏమనగా, మా వార్తలు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. కేవలం మీరు నవ్వుకోవడానికి మాత్రమే మా వార్తలు. ఇంకా వార్తలు షురూ చేసుకుందాం ఇంకా. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి కచ్చ రోడ్డు మీద ప్రమాదం జరిగింది. ఒక స్కూటర్ వేగంగా వస్తున్న లారీని గుద్దడంతో లారీ గాలిలో 2 పల్టీలు కొట్టింది. లారీ డ్రైవర్ తలకు గాయం అవ్వడంతో వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి తరలించారు. లారీ డ్రైవర్కు బదులు స్కూటర్ డ్రైవర్ తలకు కట్టుకట్టి 2 నిమ్మకాయలు ఒక తాగితి కట్టి ఇంటికి పంపారు డాక్టర్లు. బ్రేకింగ్ న్యూస్. కొత్త కోడలు చేసిన వంకాయల కూర బాగాలేదన్న అత్తకు చెవులు దద్దరిల్లేలా పాత చెంబుతో కొట్టిన కోడలు. కోడల మీద కోపంతో అత్త బతుకు చెట్క బండి ప్రోగ్రాంలో ఉన్న రోజాను నేను న్యాయం కోసం కలవనున్నారు. ఇప్పుడే అందిన వార్త. పోలవరం పోషకకు డాక్టర్ ఉద్యోగం వచ్చింది. చేతి విరిగి వచ్చిన పేషెంట్ కు కాలుకు పట్టి కట్టి జ్వరం గోళీలు ఇచ్చి ఇంటికి పంపింది. నేడు వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. వర్షం దాటికి వెంగళప్ప ఇంటి ముందు ఉన్న 2 జతల పాత చెప్పులు కొట్టుకొని పోయి బంగాళాఖాతంలో కలిశాయి. అలాగే కర్రకాంతమ్మ ఇంటి ముందు ఉన్న ఎండిపోయిన కాకరకాయ చెట్టుకు ఉన్న ఎండిపోయిన కాకరకాయలు రాలిపోవడంతో ₹20.70 నష్టం వాటిల్లిందని మా ప్రతినిధి బీకే భూసుడికే గారు తెలిపారు. ఇప్పుడే అందిన వార్త. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పతంగి ఎగరడానికి వెళ్ళిన పోరుడు గాలి బాగా వీయడంతో గాలి పతంగితో పాటు గాలి ఎగిరిపోయాడు. నేడు 2 రాకెట్లను ఆకాశానికి పంపి పోరుని వెతుకున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్. నేడు విశాఖ ఎక్స్ప్రెస్ రైలు పట్టాల మీద ఉన్న పందిని గుద్దడంతో పట్టాలు తప్పి గాలిలో పడి 10 పల్టీలు కొట్టి రావాల్సిన సమయం కంటే అరగంట ముందుగానే స్టేషన్లో ఎగిరిపోయి పడ్డది. ఎటువంటి ప్రమాదం కాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ పట్టాలు తప్పి పందిని గుద్దిన రైలు పయ్యలు మాత్రం పంచర్ అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైతులను సైకిల్ మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లారు ఈరోజు. అలాగే 10 పయ్యాలలో గాలి కొట్టించి ఎంఆర్ఎఫ్ టైర్స్ వేయించామని రైల్వే అధికారులు తెలిపారు. 3 రోజుల్లో యథావిధిగా రైలు పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్. నిన్న ఒక ముసలి ఊరు ముందు ఉన్న ఊడల మర్రి చెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఊగుతున్నారు. ఊగి ఊగి చేరుదేవి ఊరవతలు ఉన్న పందుల కొట్టంలో పడ్డారు. ముసలిది క్షేమంగా ఉన్నారని గ్రామ సర్పంచ్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్. నిన్న పెద్ద పోషాకు అప్పుడే పుట్టిన పోరుడు ఆడుకుంటూ వెళ్ళి అంగర్లోకి వెళ్ళి పడుకున్న తాత మీసాలు గీకి ఇంటికి వచ్చాడు. నిన్న కరీంనగర్ జిల్లాలో ఒక పోరుడు కొత్త బండి కొన్నాడు. బండికి నిమ్మకాయల దండ కొనమంటే అయ్యే కొనలేడని 3 తోవగాడ ఉన్న 3 నిమ్మకాయలు తెచ్చి దండగా కట్టాడు. వచ్చే 2025లో సీఎం ఎలక్షన్ ఉన్నందున చీముడు ముక్కు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు పీకేసి గుడిసెలు కట్టిస్తామని, మళ్ళీ వాటికి నెల రెంట్ తీసుకుంటామని ప్రచారంలో అల్లం పోషే గారు తెలిపారు. నిన్న కాకినాడ జిల్లాలో బర్రెల అందాల పోటీలు జరిగాయి. మహారాష్ట్రకు చెందిన తూకలేని బర్రెకు 100కు 99 మార్కులు వచ్చాయి. ఆ బర్రె అందం వెనుకున్న రహస్యం ఏందని మా ప్రతినిధి భూశ్రీకి గారు యజమానికి అడిగి తెలుసుకున్నారు. యజమాని రోజు మేకప్ కోసం 2 కిలోల తినసున్న మేకప్ పౌడర్ను మేకప్గా వేస్తారు. అలాగే సింతల సబ్బులో ఎండుగడ్డి పోసులు నానబెట్టి వీపు రుద్దుతారు. వేప మద్దులతో బర్రె పళ్ళు తోముతామని తోగలేని బర్రె యజమాని చెప్పారు. ఇంతటితో జబర్దస్త్ వార్తలు సమాప్తం. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే 143 నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి వచ్చి మరి వార్తలు రాసుకొని పోతాం. ఇంకా ఉంటాం. బాయ్.